ఇతను అర్థమైంది, టాటూ ఆర్టిస్ట్ కదా. యో యో యో, కుయ్యో మొర్రో అని చేస్తాడేంటి? హూ ఇస్ దిస్ లివింగ్ డెడ్ బాడీ? శివం, కేర్ ఆఫ్ శవం. ఎవరికి టాటూ వేయాలి? శవానికి చావాలి. నీ ఫేస్కి టాటూ సూట్ అవ్వదు. ఐఎమ్ సారీ, నేను వేయను. వీడికి కాదు, ఈ అమ్మాయికే. మరి శవం అన్నాడేంటి? ఈ శవంతో మాట్లాడి శవం అనే పదం ఊత పదం అయిపోయింది. మరి ఈ అమ్మాయి ఏంటి కూలింగ్ గ్లాస్ పెట్టుకుంది? కళ్ళు కనపడవు, పుట్టు గుడ్డి. ఓ వెరీ సాడ్. మరి టాటూ వేస్తే ఎలా చూసుకుంటుంది? మెచ్చివాడు చూసి మెచ్చుకుంటే మురిసిపోతుంది. ఓ వెరీ పిటీ. హలో మిస్, టాటూ ఎక్కడ వేయమంటారు? ఆమెకి వినపడదు, పుట్టుకతోనే చెవుడు. ఓ వెరీ బ్యాడ్. మరి నోరు విప్పి చెప్పొచ్చు కదా. పుట్టుకతోనే చెవుడున్న వాళ్ళు మాట్లాడలేరు. మనం విన్న పదాలే కదా మాటలు చెప్పగలం. ఓ వెరీ లాజికల్ ఆన్సర్. తొందరగా వచ్చిన పని చూసుకొని చావు. ఏ డిజైన్ వేయాలో సెలెక్ట్ చేసేది ఎవరు? నేనే. ఇంత సింపులా? ఓకే డన్. ఈ అమ్మాయి కదలదేంటి? కోమాలో ఉంది. అవునా? మీరంతా ఈ వేషాల్లో ఉన్నారేంటి? మేము డ్రామాలో ఉన్నాం. డ్రామానా? ఏ డ్రామా? పచ్చబొట్టు చెరిగిపోతే నా రాజా అనే డ్రామాలో ఉన్నాం. ఓకే ఓకే. కోమాలో ఉన్న ఈ పేషెంట్ కూడా డ్రామాలో యాక్ట్ చేస్తుందా? అవును, అందుకే టాటూ. ఫైనల్ స్టేజ్లో ఉన్న పేషెంట్ని డ్రామా కోసం స్టేజ్ ఎక్కిస్తున్నారా? ఇది నిజం కోమా కాదు, నాటకంలో కోమా వేషం. మరి ఇప్పటి నుంచే కదలకుండా ఎందుకు కూర్చుంది? ఇవంతే, ఏ పాత్ర వేసినా అందులో జీవిస్తుంది. చాలా నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఎందుకు? నువ్వు ఇన్ని క్వశ్చన్స్ వేస్తే మేము డ్రామాలో డైలాగులు మర్చిపోయేలా ఉన్నాం. ఇట్స్ ఫినిష్. ఇంతేనా మమ్మీ? ఇంతే. పుట్టగానే గౌరీ ఎత్తుకొని వచ్చినప్పుడు చూశాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,